నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనాః నచాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వాని యందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలగదు. తద్భావనాహీనుడైన వానికి శాంతి లభించదు. మనశ్శాంతి లేని వాడికి సుఖం ఎలా లభిస్తుంది? ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేస్తుంది. అలాగే ఇంద్రియముల యందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడియున్ననో ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహం లేని మానవుణ్ణి అనగా బుద్ధిని విచక్షణా శక్తిని హరించి వేస్తుంది. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాః. కనుక అర్జున, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉంటుంది. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. నిత్యజ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తియందు చిదప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉంటాడు. అది ఇతర ప్రాణులన్నింటికి రాత్రితో సమానం. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుతూ ప్రాణులన్నీ మేల్కొని ఉంటాయి. అది పరమాత్మతత్వము నెరిగిన మానవుడికి రాత్రితో సమానము. ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స్వశాంతిమాప్నోతి న కామకామి. సమస్త దిశల నుండి పొంగి ప్రవహిస్తూ వచ్చి చేరిన నదులన్నీను పరిపూర్ణమై నిశ్చలముగా ఉన్న సముద్రమును ఏమాత్రము చలింపచేయకుండగానే అందులో లీనమవుతాయి. అలాగే సమస్త భోగములను స్థితప్రజ్ఞునియందు ఎట్టి వికారములను కలిగింపగయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందుతాడు. భోగాసక్తుడు శాంతిని పొందలేడు. విహాయ కామాన్యః సర్వాన్ పుమాం చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిం అధిగచ్చతి. కోరికల అన్నిటినీ త్యజించి మమత అహంకార స్పృహారహితుడై చరించునట్టి పురుషుడే శాంతిని పొందుతాడు. ఏషా బ్రాహ్మీ స్థితః పార్థ నైనం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. అర్జున, బ్రాహ్మీ స్థితి అనగా ఇదియే. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడూనూ మోహితుడు కాడు. అంత్యకాలమునందు ఈ బ్రాహ్మీ స్థితి యందు స్థిరముగా ఉన్నవాడు బ్రహ్మానందమును పొందుతాడు. ఈ విధముగా భగవద్గీత, ఉపనిషత్తుల సారము, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదం అనే సాంఖ్యయోగం అనే 2వ అధ్యాయము సంపూర్ణము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.